ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, ఇది వైట్ కలర్ రూమ్ ఎందుకు డిజైన్ చేసాం అండ్ నాట్ బ్లాక్ కలర్ రూమ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎక్కువ రాకుండా చాలా న్యాచురల్ గా వస్తుంది. సో ఇక్కడ RT60 వాల్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ 0.5 seconds retain చేసాం. It's amazing in-wall speakers that I have ever seen so far. When I met you guys, I was absolutely very confident that you would deliver a full-fledged good product to me. Hi friends, this is your Magesh. You are representing AV Technologies and your AV consultant. And we are at a beautiful home theater in Gandipet. We'll take a tour of this home theater. Okay, and I'll show you beautiful aspects of this home theater. So, ikkada meeru chuste ee room lo audio setup gunchi nenu explain chestanu రండి. సో ఇక్కడ బ్యూటిఫుల్ గా ఫ్రంట్ ప్యానెల్ లో 150 ఇంచ్ డయాగ్నల్ స్క్రీన్ ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసి పర్ఫరేటెడ్ ఎడ్జ్ ఫ్రీ స్క్రీన్ అనమాట, 16:9 ఫార్మాట్. ఎందుకంటే ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో దే విల్ వాచ్ ఓన్లీ నెట్ఫ్లిక్స్ కంటెంట్ అండ్ స్పోర్ట్స్ కంటెంట్ అండ్ సమ్ టైమ్స్ మూవీస్. సో ఈ సమ్ టైమ్స్ మూవీస్ కోసం మీరు వైట్ ఫార్మాట్ వెళ్ళకుండా 16:9 ఫార్మాట్ ఇచ్చామన్నమాట. సో దీంట్లో కూడా ఎడ్జ్ ఫ్రీ ఇచ్చాం, సో దట్ దేర్ ఇస్ అ నైస్ కోవ్లెట్ అరౌండ్ ద screen which is giving a aesthetic look for the entire elevation, and it's nicely blended. ఇది మనకి width of the room and length of the room ఈ రూమ్ కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 22 feet by 16 feet అనమాట, which is quite big. So 22 by 16 is very quite challenging in terms of acoustics also. ఎందుకంటే స్క్వేర్ రూమ్స్ లో మనకి సౌండ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఆల్వేస్, ఎందుకంటే రెజొనెన్సెస్, నోడల్స్, రూమ్ మోడ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మనము ట్యూన్ చేసి ప్రాపర్ గా ఆడియో తీసుకురావడం ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ దట్ వీ హావ్ డన్ ఇన్ దిస్ రూమ్. అండ్ సెకండ్, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఫ్రంట్ లో మీకు స్క్రీన్ తప్ప ఏమీ కనిపించదు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ camouflaged ఇన్ ద ఇంటీరియర్స్ అండ్ ఇన్ ద ప్యానలింగ్ వర్క్. సో మనకి స్పీకర్స్ వచ్చేసి ఫ్రంట్ లో ఇక్కడ ఇన్స్టాల్ చేసిన స్పీకర్స్ మోడల్ వచ్చేసి CI3160 of KEF, which is a THX certified speakers, and it's amazing in-wall speakers that I have ever seen so far. And then we also have a center height speaker which will give us a reflected center speaker image, so that we have done it. And idi kaakunda we have right speaker and left speaker in the angle fascia. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇమేజింగ్ అనేది ప్రాపర్ గా కన్వర్జ్ అయ్యి మనకి సెంటర్ లో ఉన్న సీట్స్ కి వస్తుంది. లింక్ స్పీకర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి CI160QR అని KEF స్పీకర్స్. సో ఇక్కడ 4 స్పీకర్స్ వాడామండి. సో టోటల్ కాన్ఫిగరేషన్ ఈ రూమ్ లో వచ్చేసి 7.2.4 అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 11.2 అనొచ్చు ఆర్ 11.1 అనొచ్చు, బికాస్ మనకు వచ్చేది సింగిల్ LFE ఛానల్. సో దాన్ని మనం స్ప్లిట్ చేసి 4 సబ్-వూఫర్స్ వాడినా కూడా సింగిల్ ఛానల్, లిటిల్ డిలేస్ ని సెట్ చేసి మనం ఈ రూమ్ ని ఆప్టిమైజ్ చేస్తాము బేస్ ఫ్రీక్వెన్సీస్ తో. ఈ రూమ్ లో సబ్-వూఫర్స్ అనేది వెరీ క్రూషియల్ ఆస్పెక్ట్. దానికోసమే సగం 90% ఆఫ్ ద అకౌస్టిక్స్ మనం ఈ రూమ్ లో చేసాము. సో ఆ సబ్-వూఫర్ అనేది వీ హ్యావ్ ఎంబెడెడ్ ఇన్ ద ఫ్రంట్ ప్యానల్. ఇది వచ్చేసి ర్యాక్ అండి, ఎక్విప్మెంట్ ర్యాక్. సో మనకి ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా SVS సబ్-వూఫర్ ఇక్కడ ఉంది, and SVS is the PB1000 Pro, and similarly we have another SVS PB1000 Pro on the other side of the panel. So ఇది కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి we have taken it in this thing in the paneling. And ఇప్పుడు మనం సైడ్ సరౌండ్స్ గురించి మాట్లాడితే we have CI4100 which is also involved THX certified KEF speakers, and బ్యాక్ సరౌండ్స్ కి వస్తే T301 స్లీకెస్ట్ స్పీకర్స్ ఇన్ ద వరల్డ్. ఇది T301 అని KEF లో వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో బ్లెండింగ్ నైస్లీ విత్ ద ఇంటీరియర్స్. అండ్ బ్యాక్ వాల్ వచ్చేటప్పటికి లిటిల్ రిఫ్లెక్షన్ అబ్జార్ప్షన్ అనమాట అది. సో మనకి వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సైడ్ స్పీకర్స్, సో దట్ ఈస్ గెటింగ్ అబ్జార్బ్డ్ అట్ ద బ్యాక్ వాల్, ప్లస్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ ద ఫ్రంట్ వాల్, సో దట్ ఈస్ ఆల్సో అబ్జార్బ్డ్ యాజ్ వెల్ as diffused with the direct wall అనమాట. సో ఆ విధంగా డిజైన్ చేసాం. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈ సరౌండ్స్ ఛానల్స్ అండ్ ఈ ఫ్రంట్ ఛానల్స్ అబ్జార్ప్షన్ కి, మిడ్ ఫ్రీక్వెన్సీస్ అబ్జార్ప్షన్ కి ఈ ప్యానెల్ అనేది ఉంటుంది మనకి. ఈ సైడ్ ప్యానెల్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ డిజైన్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు అకూస్టిక్స్ అండ్ సైన్స్ ఆఫ్ అబ్జర్వింగ్ మిడ్ ఫ్రీక్వెన్సీస్. సో మిడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే మనకి వోకల్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గిటార్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అవన్నీ ఇక్కడ అబ్జర్వ్ అవుతున్నాయి. And which frequency is getting absorbed and all these things has got each and every ఏదైతే grooves ఉన్నాయో that has got a science in it.
ఏ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేయాలి, ఎంత అబ్జర్వ్ చేయాలి, ఏ లెవెల్లో అబ్జర్వ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ డీప్ సైన్స్. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, ఇది వైట్ కలర్ రూమ్ ఎందుకు డిజైన్ చేసాం అండ్ నాట్ బ్లాక్ కలర్ రూమ్. సో బేసిక్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇట్స్ నాట్ అ డెడికేటెడ్ హోమ్ థియేటర్, ఇట్స్ అ మీడియా రూమ్ అండ్ అ మల్టీపర్పస్ హాల్. సో ఆ విధంగా మాకు మల్టీపర్పస్ గా డిజైన్ చేయాలి అంటే ఇట్ షుడ్ నాట్ బి బ్లాక్ ఆర్ అ డార్క్ ఆర్ అ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ రూమ్, ఇట్ షుడ్ బి అ మెయింటెనెన్స్ ఫ్రీ రూమ్. అండ్ సెకండ్ ఇట్ షుడ్ ఆల్సో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎక్కువ రాకుండా చాలా న్యాచురల్ గా వస్తుంది. సో ఇక్కడ RT60 వాల్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ 0.5 సెకండ్స్ రిటైన్ చేసాం అనమాట, విచ్ ఇస్ ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్. అంటే హోమ్ థియేటర్కి వచ్చేసి 0.3 to 0.5 ఉంటుంది అండ్ స్లైట్లీ రివర్బరేషన్ లైఫ్ స్పేసెస్ లివింగ్ స్పేసెస్ అన్నిటికీ 0.5 to 0.8 ఉంటుంది అనమాట సెకండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివర్బరేషన్. సో ఆ విధంగా వీ హావ్ ట్రైడ్ అటైనింగ్ దట్ లెవెల్స్ టు గెట్ అ బ్యూటిఫుల్, అంటే కూర్చుంటే మనకి ఆ ఇబ్బందికరంగా ఉండదు అనమాట ఆ డార్క్నెస్ వల్ల. సీలింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి మీకు హెక్సాగనల్ అకూస్టిక్ అబ్జార్బర్స్ పెట్టాము. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇస్ ఇన్సైడ్ ఇది మొత్తం ఒక అబ్జార్ప్షన్ ప్యానల్ ఫార్ అ సర్టన్ ఫ్రీక్వెన్సీ అండి. ఓకే, ఈ రూమ్కి వచ్చేసి దెర్ ఆర్ మోడల్ ఫ్రీక్వెన్సీస్, ఎందుకంటే ఇనిషియల్ గా చెప్పినట్టు స్క్వేర్ రూమ్ కాబట్టి చాలా ఇబ్బంది అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ బేస్ ఫ్రీక్వెన్సీస్. సో దాన్ని ఈ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది రూమ్ మోడ్స్. సో ఎక్కువ బూమింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట సీట్ దగ్గర. సో దాన్ని ట్రీట్ చేయడానికి వాట్ వీ హావ్ డన్ ఇస్ వీ హావ్ ఆల్మోస్ట్ టేకెన్ 1 feet హైట్ acoustic panels to absorb the bass effect of 55 Hz. Almost maku 4 dB to 6 dB drop ayindi after doing the acoustics. And also even at the rear side of the room manaki similar kind of nodal frequencies padindi kabatti dani kuda absorb cheyadaniki we have used the similar technique whatever we have used in the front side. So this is most crucial part ఈ రూమ్ కి 55 Hz ని ట్రీట్ చేయడం, బికాస్ there was a complete dip వచ్చింది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది లేదనమాట. సో ఆ ఫ్రీక్వెన్సీ లేకపోతే మనకి 90% ఆఫ్ ద కంటెంట్ ఏదైతే బేస్ ఎఫెక్ట్ ఉంటుందో కంటెంట్స్ లో అవన్నీ 50 to 60, 30 to 40 మధ్యలో ఉంటుంది అనమాట. సో అవన్నీ ట్రీట్ చేసి ప్రాపర్ గా డిజైన్ చేశాం. సో ఇప్పుడు ఈ కంటెంట్ కూడా చూస్తే మీరు బ్యూటిఫుల్ గా ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ స్క్రీన్ వితౌట్ ఎడ్జ్ చాలా బాగుంది. అండ్ ఈ రూమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇవన్నీ మనం ఈ క్లయింట్ ద్వారా మనం తెలుసుకుందాం కాసేపట్లో. We have done a beautiful home theater and let's hear more about this home theater మన సార్ దగ్గర నుంచి. సో హాయ్ సార్. హాయ్. సో ఎలా మనకి what was your initial intent, sir? What made you think that you need a home theater first, starting from basics? A home theater has been something in my life for a long time. So I said I wanted a good place, and when I picked up this house and then they said I can just add a value to it, I said this is going to be a man cave. And the best thing that a man cave can have is a home theater, a bar and a spa. Fantastic. So okay, you've roamed all across, right, while building this house and explored every inch of, I can say, city wherever you saw the home theater. Then what was your initial challenges that you had seen, and what made you pen down to us? See, what happened is when I was going around different home theater guys, they were explaining things, and I somehow did not get that confidence that they would deliver to me a quality product. Okay, so they were more like, I would sell you the equipment and then let's see about it. Oh. I'll get the other things sorted, or I know what, I won't do the sound system, or I won't do the acoustics, or they were all piecemeal. Okay. So you got to get this done by somebody else, or that somebody by somebody else, and that was a big pain to me. Okay. So when I met you guys, I was absolutely very confident that you would deliver a full-fledged good product to me, and I personally think I'm very, very happy about what you guys have done. Thank you so much, sir. That's all our pleasure to meet you and taste our design sort of thing. And so how was the final outlook, sir? Whether we met your intention of design intent, or is it something lacking, or what do you feel like? No, I personally think you guys have done an extremely good job, and absolutely timing was like
whenever I had to call, whenever there was some addition that had to be done, you were spot on time, so didn't have to follow up with you guys. Timelines, you guys stuck to your timelines, deliveries. Not an issue on any count. Thank you so much, sir. Thank you so much. So finally, the outlook, and how is the audio experience that you have experienced? Oh, it's been crazy. Some of my friends would really feel bad that they don't have something like this. True. అండ్ ఇలాంటి మరి ఎన్నో హోమ్ థియేటర్స్ మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ అస్. And this is Magesh, your AV consultant, signing off. Thank you.